అందరికీ నమస్కారం. జూన్ 9న ఒక విమానం చాలా స్పీడ్గా టేక్ ఆఫ్ కి సిద్ధం అంటుందన్నమాట. ఇందులో పైలట్లు ఉన్నారు, ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, బోలెడంత మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అండ్ నాకు తెలిసి దీన్ని దూరం నుంచి చూసేవాళ్ళు, దగ్గర నుంచి చూసేవాళ్ళు, అన్ని లాంగ్వేజెస్లో చూసేవాళ్ళు, అంటే తమిళ్ తెలుగులో చూసేవాళ్ళు అందరూ కూడా చాలా చాలా ఎంటర్టైన్ అవుతారని అర్థమైపోతుంది. దీనికి సంబంధించిన పాట రాగానే బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకున్నాను. ఎంటర్టైన్మెంట్తో పాటు దీన్ని అంటే మనం మనుషులు అని గుర్తు చేసే ఎమోషన్ కూడా ఉందన్నమాట. సో ఎస్, కంటతడి పెట్టిస్తూ ఉంటుంది అండ్ హృదయానికి హత్తుకునేలా చేస్తూ ఉంటుంది, అందరినీ గుర్తుపెట్టుకునేలా చేస్తూ ఉంటుంది. ప్రతి రోల్, ప్రతి క్యారెక్టర్ దాని పేరుతో సహా మీరు గుర్తుపెట్టుకుంటారు. థియేటర్లోంచి ఒక మంచి సినిమా చూసాము అన్న సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. అండ్ మరి అలాంటి ఫిలింని మనందరి ముందుకి తీసుకొస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. వీళ్ళ పరిచయాలతోనే 20 నిమిషాలు అయిపోతాయి కాబట్టి పరిచయాలు కాకుండా డైరెక్ట్గా వాళ్ళని చూపించేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువగా పరిచయాలు అవసరం లేని ఫేసెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో బాగుంది. కామన్ ఇంటర్వ్యూలో గీత రాగానే ఇంకా ఎందుకులే ఇంట్రొడక్షన్స్ అని. బికాజ్ అనసూయ తెలియదు మీకు, చెప్పండి. ఎక్కడ చూసినా ఆవిడే తెలియదు కదా, సుమతిని తెలుసుకోవాలి. సుమతి 9th వరకు తెలియదు యాక్చువల్లీ. సో అప్పటి వరకు మేము చెప్పలేము. బట్ అనసూయ అయితే అందరికీ తెలుసు. సో అనసూయ మీ అందరికీ తెలుసు. అక్కడ ఫుల్ ధనం, ఆయన హృదయం ధనం అని చెప్తున్నాను. నాకు తెలియదు మీ ఇంట్లో ఎంత ధనం ఉందో. 2000 నోట్స్ అన్ని తీస్తారు కదా మీరు. ఎప్పుడో తీసేసాం. ఓకే, సో ధనరాజ్ గారు అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ వారికి పరిచయాలు అవసరమా చెప్పండి. హృదయంలో ఆల్రెడీ గుడి కట్టేశారు కదా, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ తో కట్టేలా చేసేస్తారనమాట. సముద్రకని గారు ఉన్నారు. సముద్రకని గారు పర్ఫార్మెన్స్ లో గని గారు కరెక్ట్. యా రెండు మొత్తానికి ఇప్పుడు 2 విన్నాను. ఒక లైట్ అక్కర్లేదు, ఒకటి విన్నాను. సో ఇక్కడ అసలు సీనియర్ మోస్ట్ జూనియర్ సూపర్ స్టార్ అనమాట. ఇక్కడ ఇప్పటికే 30 సినిమాలు చేశారు. భుజాలు చూసారా కొంచెం వంగుతున్నాయి, బరువులు ఎక్కువైపోయినాయి ఈ ఏజ్ లోనే అబ్బాయికి. అండ్ ఎస్, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. విమానం అన్న చిత్రంతో మనందరికీ ఒక మంచి సినిమాని అందించబోతున్న శివప్రసాద్ గారు, డైరెక్టర్ అక్కడ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ మిమ్మల్ని, మీకు గని అన్నారు కదా, గని మీ లైఫ్ లో కూడా ఉంది. సో కిరణ్ గారు వెల్కమ్ అందరికి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎస్పెషల్లీ పాట చాలా ఆకట్టుకుంది. ఫస్ట్ నిజంగా నేను లిరిక్ విన్నప్పుడు ఫస్ట్ అంటే నాకు తెలియదు, నేను ఇవాళ సినిమా చూపించారు ఇంటర్వ్యూకి ముందు. థ్యాంక్ యూ సో మచ్. అసలు యాంకర్లకు సినిమా చూపించాలని ఒక ఐడియా వచ్చింది చూసారు, అది చాలా మంచి విషయం. అండ్ పాట విన్నప్పుడు నేను అనుకున్నా ఏంటి హీరో చెప్పులు కుడతాడా ఏంటి అని, ఎందుకంటే లిరిక్ ప్రతి దగ్గర చెప్పు 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 ఉంది. యా, అంటే పాట కూడా కాన్సెప్ట్ ని దాటి బయటకు వెళ్ళట్లేదు అనమాట, విమానంలోనే ఉంది, ఆ స్పేస్ లోనే కనిపిస్తుంది. ఆ సాంగ్ రేలా రేలా సాంగ్ కూడా చాలా బాగా రైటింగ్, మంగ్లీ చాలా బాగా పాడారు. అక్కడ తమిళ్లో కూడా షీ సాంగ్ సో వెల్ సార్. వైకో విజయలక్ష్మి గారు తమిళ్లో పాడారు. విజయలక్ష్మి ఎంత డెప్త్ ఉందో తెలంగాణ సాంగ్స్. మంగ్లీ మ్యామ్ పాడిన సాంగ్ ఫుల్ గా వెనికినే ఉండవు, అదేదో చేస్తూనే ఉంది మనం. రైట్. సో సముద్రగని గారి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సార్ మీ గనిలోనే దొరుకుతున్నాయి సార్ అన్ని, అంటే మణులు, మాణిక్యాలు, అలా అంటే అలాంటి సినిమాలు మీరు చేస్తూ ఉన్నారు. అన్ని మెరిసే సినిమాలే చేస్తున్నారు. ఇప్పుడు హైట్స్ చేరుకునే సినిమా కూడా, విమానం సినిమా కూడా చేయడం. దేవుడికి నంది, అదే చెప్పాలి. అలాంటి స్టోరీస్ రాగానే దానికి మనం ట్రూత్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు వస్తుందని తెలియదు, మనం రెడీగా ఉండాలి. అదే అలా రెడీగా ఉన్నాను అనుకున్నాను. సార్ అంటే మంచి కాన్సెప్ట్స్, అంటే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అనగానే నాకు తెలిసి పేపర్ మీద ఓంకి బదులు మీ పేరు రాసేస్తున్నారు సముద్రకన్య అని అనిపిస్తుంది నాకు. డైరెక్టర్స్, ఎస్పెషల్లీ న్యూ డైరెక్టర్స్, యా యూనో, అంటే మీరు అంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అంటారు. మనం కూడా ట్రావెల్ అవ్వాలి కదా, వాళ్ళని మనం కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ఆ భయం ఉండకూడదు, అదే ఫస్ట్ చెప్పాను. రండి, ఎందుకు లేచి నిలిచారు, ఫస్ట్ మీరు కూర్చుంటే ఇది మీ సీట్ అని చెప్పి వాళ్ళకి ఆ కంఫర్టబిలిటీ ఇవ్వాలి. ఇస్తేనే ఆటోమేటిక్గా వచ్చేసి వాళ్ళని ఆ రియాలిటీకి తీసుకెళ్ళాలి మనం. నాను ఒక యాక్టర్ మాత్రమే, మీరు డైరెక్టర్, మీరు చెప్పాదని చేయడానికి నేను ఇక్కడ వచ్చున్నాను అలాని వాళ్ళకి మనం క్లీన్గా ఆ స్పేస్ ఇవ్వాలి. అది ఎప్పుడు నేను వచ్చి స్టోరీ విని నాకు నచ్చింది దీన్ని చేయాలని అనుకుంటూ డిసైడ్ చేసేసంతా ఇమ్మీడియట్గా ఆ స్పేస్ ఇచ్చేస్తాను. అండ్ ఇంకో విషయం, డైరెక్టర్ యాక్టర్ తో వర్క్ చేయడం కూడా ఈజీ ఏమో కదా, ఎందుకంటే ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయన యాక్టర్, ఆయనకి తెలుసు ఏమి ఇవ్వాలి అని. అర్థమైపోయింది చెప్పగానే, అంటే క్యారెక్టర్ ఏంటో చెప్పగానే వెంటనే అర్థమైపోయింది. మనం అంత డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వెంటనే అర్థం చేసేసుకుంటారు పాత్రని. ఎస్పెషల్లీ సముద్రకని గారు అయితే జస్ట్ అలా డైలాగ్ చెప్పగానే వెంటనే సెట్కి వచ్చేస్తారు. అంత సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నేను పొగిడే అంత పెద్దవాడిని కాదు కానీ బట్ అది నిజం సార్.
సో ఆయన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు డెఫినెట్ గా, దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళింది ఈ పాత్ర అని చెప్పాలి. వీరయ్య, వాల్తేరు వీరయ్యలో విన్నాం వీరయ్య, ఇప్పుడు ఇది వేరే వీరయ్య యాక్చువల్లీ. అండ్ మీ మీద ఒక కంప్లైంట్ ఉంది యాక్చువల్లీ. ఇందాక సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఫుల్ కాజల్ అండ్ మస్కరా ఉంది, దాని తర్వాత అది పోయింది. అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి అండ్ ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్ ఇవాళ రేపు అవసరమేమో జనాలకి. అంటే సమ్ టైమ్స్ ఒకప్పుడు ఇప్పుడు టైం తీసుకొని ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అంత బిజీ అయిపోతున్నాం. ఎమోషనల్ అవ్వడానికి కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది, అలా అయిపోయింది జీవితం. ఎలా వచ్చింది ఆలోచన? వరల్డ్ రీసెర్చ్ లో ఏం చెప్పారంటే ఇప్పుడు ఇది వచ్చి 5 seconds వెళ్తా. ఇప్పుడు మీకు ఆశ్చర్యం అయితే కూడా 5 seconds సౌండ్, షాక్ అయితే కూడా 5 seconds సౌండ్. ఎంత 5 seconds తర్వాత నెక్స్ట్ షాక్ వచ్చేసి ఎక్స్పైరీ డేట్ చాలా 5 seconds మీ సక్సెస్ 5 seconds సౌండ్, నెక్స్ట్ ఇంకో సక్సెస్ వేరే వరకు వచ్చేసి ఫేమ్ 5 seconds సౌండ్. అలా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు. అది ఇంకా 4-5 years అయితే 2 seconds 3 seconds వచ్చేసి తర్వాత 0 seconds ఎమోషన్ ఉండదు ఎవరికి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎమోషన్స్ ని మళ్ళీ బయటకు వచ్చేలా చేసినందుకు. అండ్ ఈ కథనే చెప్పాలి అని అనుకున్నది ఎప్పుడు అండ్ ఎందుకు అంటే, ఇప్పుడు మాతృదేవోభవ ఉందండి మూవీ, అమ్మ గొప్పతనం ఉంది దాంట్లో. అమ్మ రాజీనామా అని ఒక సినిమా ఉంది, శారదా గారు చేశారు, దాసనారాయణరావు గారు డైరెక్టర్. దాంట్లో కూడా అమ్మ గొప్పతనం ఉంది. ఒకసారి త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్పారు ఇది ఇంటర్వ్యూలో, అమ్మని డ్రమటైజ్ చేసినంత ఈజీగా ఫాదర్ని చేయలేకపోయాం మనం అని ఒక త్రివిక్రమ్ గారు చెప్పారు. అఫ్కోర్స్ ఆయన చెప్పారని నేను కథ రాయలేదు, బట్ ఆల్రెడీ నా దగ్గర కథ ఉంది. అది విన్న తర్వాత కథ ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. అంటే ఫాదర్ ఎప్పుడు బ్యాకే ఉంటాడండి, ఆ ఫాదర్ ఎమోషన్ చెప్పాలనిపించింది. అంటే ఇప్పుడు నన్ను ఏదో చదివించడానికి మా నాన్న చాలా కష్టాలు పడి ఉంటాడు, అది వేరే విషయం. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే, నాకు కొడుకు పుట్టి నేను నాన్నయ్యాకే మా నాన్న గొప్పతనం అర్థమైంది. అంతకుముందు నేను మా నాన్న కొంచెం విసుక్కోను, కానీ ఏదైనా ఒకటికి 4-5 times ఏదైనా వర్క్ చెప్పారు అనుకో, నేను విసుక్కుంటా, ఉండు నాన్న అయిపోయిద్దిలే అలానే వాడిని. నేను నాన్నయ్యాక మా నాన్న మీద ఒక్కసారి కూడా కోపలేదు, ఒక్కసారి కూడా విసుక్కోలేదు, చాలా ప్లెజెంట్గా ఆన్సర్ చేసేవాడిని. నేను మళ్ళీ చెప్పలా నాన్న నేను మారిపోయాను, అది కూడా చెప్పలా. మా నాన్నకి అర్థమై ఉండొచ్చు, వీడు నాన్న అయ్యాడు కదా అందుకే అలా అయిపోయాడేమో అనుకోని ఉండొచ్చు. మగవాళ్ళే అంత ఎక్స్ప్రెసివ్ ఉండరు. అవును, ఆడవాళ్ళు ఏదైనా ఆశ్చర్యం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా పట్ ఉంటుంది అనమాట. కోపం వచ్చింది అంతే. అది ఎందుకో నాకు అలా చెప్పాలనిపించింది. బట్ లక్కీగా కథ కూడా నాకు అలాంటిదే పుట్టింది. సో ఫాదర్ ఎమోషన్ ఉంది దాంట్లో, దాన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ అలా ముందుకు తీసుకువెళ్ళాను. బట్ మీ అందరికి కూడా నచ్చింది, ఎందుకంటే ఎవరో ఒక ఫ్రెండ్ అడిగారు, నువ్వు ఫాదర్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు కదా, కొంచెం అమ్మని ఇన్సల్ట్ చేసినట్లేదా అని. నేను ఒకటే మాట అన్నా, ఆ అమ్మకు కూడా ఒక నాన్న ఉంటాడు. ఇంకోటి అమ్మ ఏది నాన్న ఇద్దరు కదా ఖచ్చితంగా. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇందాక అనసూయ గారితో కూడా మాట్లాడేటప్పుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చారండి అంతే. బట్ చెప్పొచ్చో లేదో తెలియదు అనసూయ గారు, అది మీరు చెప్తే బాగుంటుందేమో. బట్ ఏంటంటే ఏదో అనసూయ గారు ఏదో బర్త్డే చెప్తున్నానండి, విత్ యువర్ పర్మిషన్. ఏదో గిఫ్ట్ ఏదో కావాలి ఏదో అడిగితే అనసూయ గారి ఫాదరు వెళ్ళారు, గిఫ్ట్ తీసుకొని వచ్చి అనసూయ గారికి ఇచ్చారు. బట్ వాళ్ళ ఫాదర్ మంచం మీద కొనుక్కున్నారు నీరసంగా. అనసూయ గారికి అర్థం కాలే, ఈ రోజు నా బర్త్డే కదా, మా నాన్న ఏంటి డల్గా మంచం మీద కొనుక్కున్నారు. అప్పుడు అర్థమైంది, వాళ్ళ నాన్నగారు బ్లడ్ అమ్మి అనసూయ గారికి గిఫ్ట్ తెచ్చారు. నేను చెప్తే షాక్ అయిపోయా. అంటే ప్రతి ఒక్క తండ్రి ఇదే పని, అంటే ఇలా ఉండదు, ఏదో ఒక సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కిరణ్ కొర్రపాటి గారు వాళ్ళ ఫాదర్, మీ ఫాదర్, అనసూయ గారి ఫాదర్, మన సార్ సముద్రకని గారు వాళ్ళ ఫాదర్, ధనరాజు గారు వాళ్ళ ఫాదర్, నా ఫాదర్, ప్రతి ఒక్క ఫాదర్. అసలు నాన్న ప్రేమ పుట్టేదే త్యాగంలో నుంచండి, కానీ చూపించారు అంతే. అది తెలియదు, ఎందుకంటే నానే కోరుకోడు, అసలు నానే కోరుకోడు. యాక్చువల్లీ బోళా అని మనం శివుడిని అంటూ ఉంటాం, నాన్న కూడా అంతే. ఇప్పుడు మనకి రూట్స్ కనపడవండి, ఇప్పుడు ట్రీ ఉంది రూట్స్ కనపడతాయి, కనపడవు. నాన్న కూడా అంతేనండి, కనపడడు. బట్ అన్ని తీసుకుంటా ఉంటాడు. రూట్స్ ఏం చేస్తాయి, మట్టిలో నుంచి అన్ని పోషకాలు, అన్ని లవణాలు, అన్ని ఖనిజాలు తీసుకొని ఆ చెట్టుకి ఇస్తూ ఉంటాయి. ఫాదర్ కూడా అంతే, బాధలు తను తీసుకుంటాడు, దుఃఖాలు తను తీసుకుంటాడు.
సో మీ లైఫ్ లో కూడా అన్ని ఇస్తారు. మీ ఫాదర్ రియల్ హీరో అనిపిస్తుంది నాకైతే అందరిలో exactly, జీవితంలో exactly. డెఫినెట్ గా. అండ్ ధనరాజు గారు మీరు చెప్పండి, అంటే కథలు నేను చాలాసార్లు విన్నాను, ధనరాజు గారికి కథలు చెప్తే యూనో మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయని చాలా ఇది మంది నిజం చెప్పడం అండి, ఇది జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇది నిజం. Actually, కొత్త వాళ్ళకి ధనరాజు గారు ధనం అందించే వ్యక్తిలాగా మారారు ఆపర్చునిటీస్ ఇచ్చి. ఏంటి correct, ఏం జరుగుతుంది? నా correct. దగ్గర కూడా 2 స్క్రిప్ట్లు ఉన్నాయి, చెప్పమంటారు? నేను ఒకప్పుడు కొత్త వాడినే కదా. కరెక్ట్. Basically. మెగాస్టార్ అలా చిరంజీవి గారు కూడా స్టార్టింగ్ ఎవరైనా కొత్త డెఫినెట్ గా వాళ్ళే, కొత్త కొత్త వాళ్ళే. అదేం లేదండి. బేసిక్ గా ఏంటంటే నాకు కొంచెం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాను, అందరూ పడినట్టే పడ్డాను. అరే ఈ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి చెప్పడానికి సింగిల్ కాలే, అది నాకు తెలుసు. Mm. దానికోసం 1 month పట్టేదన్నమాట. Mm. అరే ఒక ఫోన్ చేస్తే నేను చాలా దూరం నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాగానే కలిసి రేపురా, చాలా చిన్న వర్డ్ రేపురా అంటే నేను 12 kilometers నడిచొచ్చాను నేను. దానికి ఒక రెస్పెక్ట్ లేకుండా పోయింది. కొంచెం కూర్చోబెట్టి నాతో మాట్లాడితే బాగుంది. రేపు కూడా చెప్పారు 1 week తర్వాత నాకు మాకలా వచ్చి నెక్స్ట్ మంత్ మా అసిస్టెంట్ డైరెక్టర్ గా తిరుగుతున్నా నెక్స్ట్ మంత్. ఇప్పుడు వచ్చి చాలా ఈజీ, కొంచెం ఈజీ అయిపోయింది. కొంచెం easy ఇప్పుడు అన్ని అయిపోయింది. కనెక్షన్ Correct. మాకలా 1 month అసాల్ట్ గా నెక్స్ట్ మంత్ చూద్దాం. సో నిజంగానే Next month ఆపర్చునిటీస్ కోసం చూద్దాం, స్వాతి ఎప్పుడు? ముచ్చట్లో కమల్ హాసన్ గారి లాగా తిరగాల్సి వచ్చే అయ్యో. పరిస్థితులు ఉండేవి. డెఫినెట్ ఏ ఫీల్డ్ లో అయినంతే. అయితే దీంట్లో కొంచెం ఏంటంటే కనిపించే ఫీల్డ్ కదా, దీంట్లో ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది కావాలని ఇలా తయారవుదాం మనం అని కాదు. ఎవరో ఒకరు చెప్పినప్పుడు అనసూయ గారికి కథ చెప్పాలి, ఈజీ యాక్సెస్ కదా నాకు. వాడు నేను చెప్తానని నమ్మకంతో నా దగ్గరికి వచ్చాడు. నాకే నా నమ్మకం లేకపోతే ఎలాగా? కరెక్ట్, ఓకే ఒకసారి చెప్దాం. అనసూయ గారు ఒకసారి విను అన్న, ఏమన్నారు? నచ్చలేదో నచ్చిందో వింటే కదా చెప్తారు ముందు. నువ్వు వినాలి 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 వినాలి. మంచి స్టోరీస్ విన్నాను దానా త్రూ నేను. అంటే ముందు నా పని, నాడు నన్ను నమ్మినప్పుడు నన్ను నేను నమ్ముకోకపోతే కరెక్ట్ కాదు. ఇంతే, ఇది తప్ప ఏం లేదు. అందరూ అలా ఉండాలని కోరుకు 100% అలా ఉండాలి. అండ్ మేబీ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి, అది నడిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా. మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. అండ్ అనేసి మీరు చెప్పండి, క్షణంలో ఒక రోల్లో చూడడం జరిగింది, అప్పటి నుంచి డెఫినెట్ గా అందరి కళ్ళు మీ వైపుకి వచ్చాయి. అండ్ దాని తర్వాత రంగస్థలంలో అత్తమ్మగా చూడడం జరిగింది, పుష్పాలో రీసెంట్ గా సునీల్ గారి వైఫ్ రోల్లో అదొక డిఫరెంట్. బట్ దీంట్లో సుమతి కంప్లీట్ గా వేరేలాగా అనిపిస్తూ ఉండింది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ లాగే ఉంది. అంటే డెఫినెట్ గా ఎంతమంది హీరోయిన్లు చేసినా, ఎంతమంది చేసినా స్టిల్ అగైన్ యాక్సెప్ట్ చేసే ముందు ఎంతో కొంత ఒక థాట్ అయితే ఉంటుంది, హెజిటేషన్ ఉంటది, ఎంత కాదన్నా ఉంటది. సో ఫ్యామిలీలో వాళ్ళని చూడడం జరుగుతుంది, ఎంతో కొంత ఫ్యాన్స్ అంటే అభిమానులు ఏమనుకుంటారు పక్కకు పెట్టేస్తే ఒకటైతే వస్తుంది బ్రెయిన్ లో, అది వచ్చిందా అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ శివ గారు నాకు నరేషన్ చెప్పినప్పుడు ఒక్కటే హెజిటేషన్ ఏంటంటే, నేను తమిళ్లో సిమిలర్ అంటే ఒక చెప్పొచ్చా తెలుస్తూనే ఉంది యాక్చువల్లీ. నేను తమిళ్ నా డెబ్యూ ప్రభుదేవా మాస్టర్ తో వేసే క్యారెక్టర్ చేశాను నేను. అది ఇంకా రిలీజ్ అవ్వాలి, ఫ్లాష్ బ్యాక్ అనే మూవీ. సో అదొక్కటే ఉండింది నాకు, దట్ ఐ డోంట్ వాంట్ దట్ పార్ట్ టు బి అ డిసడ్వాంటేజ్ ఫర్ విమానం. బికాజ్ ఏ సినిమాలో అయినా నాకు ఒకటి ఏంటంటే, నేను ఫస్ట్ ఒక వ్యూవర్ గా పరిగణిస్తాను సినిమా కథ. ఇప్పుడు నేను సరే సో అండ్ సో యాక్టర్ని సో అండ్ సో రకంగా ఒక సినిమాలో చూశాను, మళ్ళీ అలాంటిదే చేస్తే కొంచెం ఎందుకు అబ్బా మళ్ళీ అని ఒకటి వచ్చేస్తుంది. నేను అది నా ఆడియన్స్కి ఇవ్వాలని ఉంటుంది. దట్స్ మై ప్రయారిటీ. నా ఎజెండాలో నేను రిపీట్ చేయకూడదు అనేది. బికాజ్ ఒక సినిమాలో మనం భాగం అయిన తర్వాత సినిమా కంటే పెద్ద హీరో ఎవరు లేరు. సినిమా ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. సో అయితే గీతే మనం దానికి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు అనేది. సో అదొక్కటే చెప్పాను శివ గారు, నేను ఇంకేది చెప్పలేదు. రోల్ గురించి ఎలాంటి ఏ ప్రాబ్లం వదులుకోకూడదు అనిపిస్తుంది అని అన్నారు, అది చేశానండి అలాంటిది సిమిలర్ గా ఉంది, బట్ నాకు వదులుకోవాలనిపించట్లేదు. ఈ సినిమాలో నేను అది అదృష్టం ఉండాలి. ఇట్లా కొన్ని కథలు చెప్తాం కదా మనం, అందులో మనం ఉన్నామని గర్వంగా చెప్పుకోవాలి. పాత్రలు అండి, ఆ పాత్రలు చేయగలిగాము, నన్ను అనుకున్నారు, నా అదృష్టం. అవును అంతే కదా. అంటే మేబీ యాక్టర్స్ అనేవారు చాలా బ్లెస్డ్ ఏమో, బికాజ్ ఒకవేళ ఎంబీబీఎస్ కష్టపడి చదివితే డాక్టర్ మాత్రమే అవుతాము, యాక్టర్ అయితే డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అందరి లైఫ్ ని జీవించి రావచ్చు అనమాట. అండ్ యా ఎస్పెషల్లీ సుమతి ఇచ్చిన మెమరీస్ ఏంటి? బికాజ్ సుమతి ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ కూడా అనిపించింది. యా
సో ఎలా ఎలా మంచి సీన్ ఉంది అది ఎస్టాబ్లిష్ చేయడానికి. మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, కని గారికి అందరికి ఫేవరెట్ సీన్ అది. June 9th చూస్తున్నాం మనం సుమతి ఏంటి అని. పైగా క్యారెక్టర్స్ చేయడమే కాదు, మీ క్యారెక్టర్ పేర్ల మీద, మీ పేర్ల మీద కూడా పాటలు ఫేమస్ అక్కడ. సుయా సుయా అనసూయ చరణ్ గారు ఆయన కంపోజ్ చేసి ఆయన పాడారు కూడా ఈ పాట. నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్, నాకు భలే పెక్యులర్ డిఫరెంట్ వాయిస్ అండ్ చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ మీతో బ్యాక్గ్రౌండ్ ఇన్వాల్వ్ అయ్యారు చాలా. శరణే కోటినా? ఓ నా కోటి రాహుల్ రామకృష్ణ, ఆయన సుమతి మీరే. ఓ ఆయనకి సుమతి మీరేనా? అంటే మోర్ దెన్ పాటలే కాదు, బీజియం చాలా ఇంపార్టెంట్ ఇందులో. చాలా మీరు చూసారు కదా దగ్గర అయితే. సముద్రకని గారు కూడా ఆ పాట సిచ్యువేషన్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పటికి స్టిల్ దట్ వాస్ అమేజింగ్. అందరూ చాలా మంది లాస్ట్ 20 minutes అని అన్నారు, కానీ నేనైతే ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యాను అంతే కదా. చాలా స్ట్రాంగ్ గా కనిపించే వాళ్ళే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు అనమాట. సో నాకు తెలిసి హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్ రిలీజ్ గా. బాగా హ్యాపీగా ఉన్నారు, అది కనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. సో జీ స్టూడియోస్ దీన్ని అందించడం జరుగుతుంది అండ్ మీరు దీన్ని ప్రొడక్షన్ చేసి మనకి అందిస్తున్నారు. అండ్ ఫస్ట్ ఒక డైరెక్టర్ వచ్చి, న్యూ డైరెక్టర్ వచ్చి ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎమోషనల్ సినిమా ఎలా వెళ్తుంది ఏంటి? లేదండి, ఎందుకంటే తను అన్నట్టు ఫాదర్ ఎమోషన్ అనేది, కొన్ని ఎమోషన్స్ ఎప్పుడు ఎవరికి విన్నాం. మదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, బ్రదర్ ఎమోషన్, లేకపోతే ఒక లవర్ ఎమోషన్. అలా చెప్పంగానే కథ వినేటప్పుడు ఫినిషింగ్ లో నేను ఏడ్చేసాను. ఏడ్చేసి ఏం శివ నువ్వు ఏదో కథ చెప్తా అనుకుంటే ఎంత ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు శివ నాన్న గురించి మాట్లాడంగానే కొంచెం అల్లే కొంచెం టైం అయితే వచ్చేసింది, స్టార్ట్ అయింది. తక్కువ షిఫ్ట్ అయిపోయింది. లేదు మీరు కూడా అల్లనేదే ఉన్నారు శివ ఇప్పుడు మాట్లాడంగానే. నేనే దాన్ని డైవర్ట్ చేయడం. సో తను చెప్పంగానే బేసిక్ కొంచెం విజన్ చేసుకుంటాం కదా, ఇది ఎలా వస్తుంది తెర మీదకి అనేది ఒక ఐడియా ఉండిద్ది. కాబట్టి లేదు ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది శివ, కానీ ఇది ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని అప్పటికి జీ స్టూడియోస్ మేము టైఅప్ అవ్వాలా ఇంకా. సో నువ్వు నన్ను నమ్మొచ్చో కథ చెప్పావు, ఆ రోజు ఇంకా గని రిలీజ్ అవ్వలేదండి. సరే ఏదో ధైర్యంగా చేసేద్దాంలే, కానీ డిసైడ్ ఇద్దరు దూకుతావు అంటే సముద్రగని గారు బాగుంటారండి అంటే ఇంకొక అదృష్టం నాకు, గని అన్న అయితే ఇంకా హ్యాపీ. మీరు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు కదా అలాంటి కథలు ఎలాగ వస్తున్నాయి అని చెప్పి, బేసిక్గా ఆయన మెంటాలిటీ, ఆయన నేచరే చాలా పైన అంత గంభీరంగా ఉంటారు కదా. హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఉంటాయండి. ఆయన స్క్రిప్ట్ రాగానే దాంట్లోని ఎమోషన్ కరెక్ట్గా ఆయన ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ఆయన తమిళ్లో చేసిన సినిమాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు తెలుగులో మన విమానం కానివ్వండి, అది ఫీల్ అయితేనే ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా అయింది. కరెక్ట్. యాక్చువల్లీ మిమ్మల్ని నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, సముద్రకని గారు అసలు ఎలా చేయగలుగుతారు? బికాస్ క్రాక్ లో చూసినప్పుడు, ఆ విలనిజం చూసినప్పుడు లైక్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ విమానంలో చూసినప్పుడు ఇది కంప్లీట్లీ డ్రాస్టిక్ చేంజ్ అంటారు కదా, అలా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఇంత పేరు వచ్చిన తర్వాత ఇంత బిజీగా ఉన్నప్పుడు నేను అప్ప బాడీ పెంచుతానండి, ఇవన్నీ చేస్తానండి, నాకు టైం కావాలండి అని అనాల్సిన అవసరం లేదు సార్. బట్ యా అంటే చేయాలి. మనం వచ్చి కెమెరా మనం చూసుకునే ఉంది, ఎవరి కోసం వద్దు, కెమెరా కోసం చేయాలి. కెమెరా మనం లవ్ చేస్తేనే మనము, కెమెరాలో తిరిగేస్తే అంతే అవుట్. కెమెరాకి న్యాయంగా ఉండాలి, కెమెరాకి నిజంగా ఉండాలి, కెమెరాకి సిన్సియర్గా ఉండాలి. అందుకే చెప్తాను, అక్కడ మైక్ పట్టుకుని వాళ్ళు రెడీ ఆర్టిస్ట్ పిలువండి అలా అంతానే నానే తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి పిలవాలి అలానే వెయిట్ చేసుకుని అది వేరే వేరేలాగా ఉండు. మనం సిన్సియర్గా ఉండాలి. మనం నిలిచే మట్టికి మన ముందుండే కెమెరాకి మనం సిన్సియర్గా ఉండాలి. ఫస్ట్ మనం సిన్సియర్గా ఉండాలి. గ్లాసులు చూడాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మీరు వాష్రూమ్స్ అది అక్కడ ఇది ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు వస్తుంటే నా డబ్బులన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి అంటే, ఒకళ్ళ బలహీనతని మనం సొమ్ము చేసుకోకూడదు అన్న డైలాగ్ చాలా చాలా అర్థవంతంగా ఉంది, అద్భుతంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ కొన్ని రివీల్ చేయకూడదు బేసిక్ గా. అండ్ దాని తర్వాత ఒక సీక్వెన్స్ ట్విస్ట్ ని రివీల్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ లో ఉండే బలహీనత ఉందని అందరూ కరెక్ట్ సార్, అదే కదా, బలహీనతనే డబ్బు చేసుకుంటూ ఉంటారు డెఫినెట్ గా. అండ్ ధ్రువ్, నీకెన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? ఉన్నాయి కదా, డాడీతో లవ్ ఉంది, అన్నతో లవ్ ఉంది, కెమెరాతో లవ్ ఉంది. విమానం ఎక్కాలన్న ఆశ
ఉందనే అనుకున్నాను. గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంకో సీట్ కూడా పక్కన ఉండాలి అని తెలియదు. నార్మల్ ఫ్రెండ్స్ అనడా దానికి ఎందుకు అంత క్లాస్ లో గర్ల్స్ ఉన్నారా? ఫస్ట్ నుంచే పేరెంట్స్ బాగా అసలు గర్ల్ అన్న పేరునే రానివ్వట్లేదు అసలు. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్. అవును అమ్మ ఇస్ ఆల్సో యువర్ ఫ్రెండ్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అదే అడిగా నేను. అయినా మీ స్కూల్లో గర్ల్ ఉన్నారా? ఉన్నారు. ఫ్రెండా నీకు? స్కూల్ చేంజ్ ఉన్నారు కాబట్టి గర్ల్స్ ఉన్నారు కాబట్టి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? నేను చెప్తున్నా రాసుకోండి. ఫస్ట్ వీడే అంటే వాడికి ఫాదర్ అంటే ఇష్టం, గర్ల్స్ అంటే ఇష్టం లేదు. ఓన్లీ అది చెప్పాలనుకున్నా. ఇలాంటి వాళ్ళే ఫస్ట్ పట్టుకొస్తారు ఛాన్స్ లో. నాకు ఈయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే, సముద్రకని అన్న క్యారెక్టర్ ఇస్తే ఈ క్యారెక్టర్ అయిపోయి సినిమా షూట్ అయిపోయే వరకు ఈ క్యారెక్టర్ అయిపోయాడు, వీడు రిలీజ్ అయ్యే వరకు అలాగే ఉంటాడేమో క్యారెక్టర్స్ లో, దాని తర్వాత అసలు బయటకు వస్తాడేమో. నిజంగానే కరెక్ట్. కాదు పడిపోతావు నాన్న అంటే ఏంటి, ఏమంటావు నువ్వు? యాక్చువల్లీ అది నెక్స్ట్ లెవెల్ ఉండింది. అది పట్టుకో అంటే అది చిన్న డైలాగ్ అయి ఉండొచ్చు, బట్ దాని యాక్చువల్లీ ఈ సినిమాకి మాటలు రాశారు అనేది కరెక్ట్ కాదండి, సంభాషణలు రాశారు, సంభాషణలు రాశారండి. ఒకసారి ఓ మాట అన్నాడు నాకు, ఈ సినిమా చూస్తే ఎంత ఏడుపు వస్తుంది, తన మాట ఎప్పుడు నాకు గుర్తుకొచ్చిన మాట, పడుకోలేదు సార్ రాత్రి అంతా నిద్ర రాలేదన్నాడు ఒకసారి నాతో. ఎందుకు అండి అని అడిగితే, మా ఊర్లో మా నాన్న నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక సులభ కాంప్లెక్స్ ఒక రౌండ్ గా పోస్టర్లు అతికిస్తారు కదా, అక్కడ సినిమా పోస్టర్లు అతికిస్తారు, మా నాన్న చూస్తూ ఉంటాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత అక్కడ శివప్రసాద్ యానాలని పోస్టర్ మా నాన్న చూసి చదివితే ఆ రోజు పడుకుంటాను. నాకు అది ఇంకా ఎక్కువ పెయిన్ అనిపించింది. యాక్చువల్ గా అది ఏదో జనరల్ గా చెప్పాను, నేను అది ఎక్కువ నిద్ర రాదండి, ఎందుకంటే ఏదో డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను, అవ్వలేకపోతున్నాను, భయంగా అప్పుడు. అంటే అప్పుడు ఏంటంటే మీ పెయిన్ అంటే చెప్పాను, ఇది ఒక సినిమా పోస్టర్ మీద డైరెక్టర్ యానాల శివప్రసాద్ అనే పేరు మా నాన్న చూస్తే నాకు ఆ రోజు నిద్ర పట్టిద్దండి. అంటే నేను మిమ్మల్ని డైరెక్టర్ని చేస్తానండి అన్నారు. మంచి కథ చెప్తే నేను ఏ హీరో కావాలంటే ఆ హీరో రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తానన్నారు. తర్వాత కథ చెప్పాను, చాలా బాగా నచ్చింది. ఎవరైతే బాగుంటారో అని అనుకుంటే ఇద్దరం ఒకేసారి సముద్రకని గారు అన్నాము. సముద్రకని గారు వెంటనే నా ముందే మెసేజ్ చేశారు. సముద్రకని గారు వెంటనే రిప్లై ఇచ్చారు, నేను నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాను వింటానన్నారు. వచ్చారు, హోటల్కి తీసుకెళ్లారు, కథ చెప్పించారు. సముద్రకని గారు విని చాలా బాగుంది చేద్దాం అన్నారు, చేశారు. అండ్ నేను తర్వాత కిరణ్ కొరపాటి గారిని కలిశాను, ఆయన చేశారు. వెరీ గుడ్ నెరేటర్. చాలా మంది కథలు రాసిస్తారు, చెప్పడానికి రాదు. శివ నార్మల్ గా మాట్లాడగానే ఆ ఎమోషన్ తీసుకొచ్చేస్తారు. ఫేస్ లోనే అదొక అంటే ఉంది సార్, ఇమిడియట్ గా ఆయన ఏదైనా చెప్పగానే మనం ఓ రియాలిటీ ఉంది, ఓ ట్రూత్ ఉంది, నిజాయితీ ఉంది, నిజాయితీ ఉంది. రైట్. అండ్ సార్ మీరు నిజాయితీతోనే లాస్ట్ వరకు ఉండాలి. అదే చాలా మంది బిగినింగ్ లో అది ఉండు, తర్వాత అది మిస్ అవుతారు, అది వద్దు. నిజంగానే ఉంటాం, నిజంగానే ఉంటాం, అన్ని వస్తుంది. ఉంటాను సార్ అలాగే. సో ఇన్ని పాత్రలు చేశారు, ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కూడా వర్క్ చేయడం జరిగింది సముద్రకని గారు. సో ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కూడా వర్క్ చేయడం జరిగింది. కానీ వీరయ్య మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? పాత్ర ఎక్స్పీరియన్స్ ఏమంటే వీరే ఎలాగ ఉండాలని అనుకున్నాను. అంటే ఆ ఎక్స్పీరియన్స్ వీరయ్యలో ఉండే ఆ క్వాలిటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కటి చెప్తూ తమ్ముడు చెప్పినట్టు నిజంగా ఉండు, నిజంగా ఉండడం దా. వాడు వచ్చి 1 రూపీ 2 రూపీ దీనికోసం ట్రావెల్ అయిన వాడు, వాడి దగ్గర ఉంటే ఒక్కొక్క విషయం పోగానే కూడా వాడు ఆ నిజం మీదనే నిలుస్తున్నవాడు. ఎప్పుడైనా నేను చెప్తాను, నువ్వు సిన్సియర్గా ఉండు, నువ్వు విషయం సిన్సియర్గా చేసావంటే మీకు ఈ ప్రపంచం సపోర్ట్ చేస్తుంది. అలాగా వేరే క్లాస్లో వచ్చి సపోర్ట్ చేసినది సుమతి. అది ఎందుకంటే మనం నిజంగా ఉండగానే మనం ఒక విషయం ఈ ప్రపంచం మీద వేసేసి మనం సిన్సియర్గా తిరిగితే సంబంధం లేని వల్ల వచ్చి చేయిస్తారు. అది నా రియల్ లైఫ్లో చూసుకున్నాను. ఇప్పుడు నా లైఫ్లో జరిగిన విషయం కూడా అదే. నా నిజమైన విషయాన్ని ఈ ప్రపంచంలో వేసేసి నా ట్రావెల్ అయిపోయినా అలా వచ్చింది. అది నా ఇప్పుడు ఎంజాయ్ చేసుకున్నాను. నా అందరి దగ్గర చెప్తాను, నువ్వు నిజంగా ఉండదు, మనం చేసే పని ఎవరిని చూడలేదు అనుకోవద్దు, ఎవరో చూసుకునే ఉంటారు, నువ్వు చెయ్యి. అది అప్పుడు జరుగుతుంది నా లైఫ్లో. నా ఎప్పుడో చేసినవి, ఎప్పుడో రెడీ అయినవి యాక్చువల్గా వచ్చి ఇప్పుడు
అందరి దగ్గర ఇదే చెప్తాను, మీరు ఉండండి ఉండండి ఉండండి, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. మనకు వచ్చే విషయం 2 స్టెప్లో వచ్చేసి ఆ 2 స్టెప్ వెళ్ళక ముందు తిరిగి వచ్చేస్తారు. అందుకే చెప్తాను, కొంచెం 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 వెయిట్ చేయండి అవే వస్తుంది. ఎందుకంటే మనం మంచి విషయం, గొప్ప విషయం మనం వెతికి వెళ్ళగానే ఆ గొప్ప విషయం మనల్ని వెతికి వస్తుంది. కరెక్ట్. సో ఇందులో ఇంకా సర్ప్రైజ్ ఆపేమనేరా? లేదు సార్, ఇందులో ఇంకా సర్ప్రైజింగ్ అనిపించింది. చెప్తుంటే ఫీల్ అవుతున్నాం. యా, బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వి ఆర్ లైక్ ఇలా నాకే తెలియకుండా ఏదో ఒకటి వచ్చు అలా మీరు కట్ చేయకుండా అక్కడ అట్టటి చూస్తే ఓకే ఆ పెయిన్ చెప్పేసారు. లేదు సార్, నో ఇట్స్ లైక్ మోర్ కనెక్షన్. నో, డెఫినెట్ గా లేదు, అది మనకు మాత్రం కాదు, దాని ఇది అందరికి వెళ్ళి చేరాలి. ఎవరో ఊరికి ఈ మూమెంట్లో మనం ట్రేస్ చేసి అది ఆపేదాం అలానే ఉన్నవాడికి టక్కున ఎనర్జీ ఇస్తుంది. యాక్చువల్గా మన ఇది వాలి సార్ వచ్చి కన్నదాసన్ సార్కి టోటల్ అగైన్స్ట్గా వచ్చేసారని చెప్తున్నారు. ఇప్పుడు స్ట్రైట్గా కన్నదాసన్ సార్ దగ్గర వెళ్ళి వాలి సార్ చెప్పారట, నా రోజు ఇంటికి వెళ్ళాను, ఊరికి వెళ్ళిపోతాం, మనకు సినిమా రాదని అనుకున్నాను, మీరు రాసిన సాంగ్ రికార్డింగ్ చేసేసి నా రూమ్ మట్టి వచ్చి నా ముందు ఆ సాంగ్ సింగ్ చేశాడు. నీకు కిందగా 1,000,000 మంది ఉన్నారు, వాళ్ళని చూసి నేను ఇంకా కాన్ఫిడెంట్గా లేవున్నది ఆ లైన్. నా అప్పుడే అనుకున్నాను, మనకింత ఎన్నో మంది ఉన్నారు, వాళ్ళకి మనకు అన్నీ ఉంది కదా, మనం లేచేసాను. నా ఇలా వచ్చేది నీకు రీజనే మీరు, మీకు ఆపోజిట్గా నా ఇలా మీరు అనుకున్నారు అలా అని చెప్పారు. అదే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం వచ్చి. ఇప్పుడు ఆపోజిట్ ఉన్న వాళ్ళకు కళ్యాణ్ సార్ ఓ విషయం చెప్పారు నా దగ్గర, నీకు 2 చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు, వచ్చేయి నీకు పట్టుకో, ఒక్క చేయి పక్కన. కళ్యాణ్ సార్తో ఉండగానే అన్ని విషయం నాకు చెప్పుకున్నారు. ఆ విషయం మనకు ఇప్పుడు వీడి చేసేది అదే ఇలాంటి థాట్ ఉన్న వాళ్ళదా వెయిట్ చేస్తారు. అందరూ వచ్చి అందరితోనూ జాయిన్ అవ్వ ముంజదు, అందరూ వచ్చి అందరితోనూ చేరముంజదు. ఆ వైబ్ ఉండాలి, ఆ మైండ్ ఉండాలి, ఆ హార్ట్ ఉండాలి. సార్ ఆ రోజు చెప్పగానే ఆ విషయం చెప్పగానే అలానే వేరే అలా ఉంటే ఇలా 1000 ఉంది, అది తర్వాత ఒకటి చెప్తాం. అలాంటి విషయం మనము ఈ ప్రపంచంలో వేసుకుని వెళ్ళాలి. ఎవరో ఎక్కడో ఉండగానే వాళ్ళకు ఓ నమ్మకం వచ్చు, వాళ్ళ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. లేదు, మనం ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం, ఇంకా కొంచెం సిన్సియర్గా ఉంటాం, అలా అనగానే వాళ్ళకి ఆ నమ్మకం వస్తుంది. అండ్ మీరు ఓకే చెప్పగానే నాకు తెలిసి శివప్రసాద్ గారికి కూడా అదే నమ్మకం వచ్చి ఉంటుంది ఈ సినిమా మీద. ఇంత మంచి యాక్టర్ ఓకే చెప్పగానే శివాన్ చూడగానే నన్ను చూసిన ఎప్పుడు నేను నా దగ్గర వచ్చి స్టోరీ చెప్పడానికి రాగానే నన్ను నా తిరగగానే ఏదో పాయింట్లో ఓ నమ్మకమైన ఓ స్మైల్ వచ్చేదా, మన చైన్ ఎవరో పట్టుకోరా అలాని ఎన్నో రోజులు నేను తిరుగుతున్నాను చెన్నైలో. అలాగా ఓ చిన్న నమ్మకం ఇచ్చేస్తే చాలు, మనం ఇంకా కొంచెం కాన్ఫిడెంట్. నా అందుకే ఎవరు వస్తా ఉన్నాం నా ఆఫీస్లో ఎప్పుడు చెప్తున్నాను చెన్నైలో, ఫస్ట్ ఎవరు వస్తాను పిలిచి లోపల కూర్చొని ఫస్ట్ వాటర్ ఇవ్వు. ఎందుకంటే మా టైంలో ఇప్పుడు బైక్ అన్నీ వచ్చింది, నా టైంలో నా చెప్పేది 94-95 వచ్చి ఓన్లీ వాకింగ్. అప్పుడు చెప్పలు కూడా ఉండదు, లేకుండా ఏదో నమ్మకం, ఏదో ఫేస్ మనం చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తే చాలు. మీరు వేరే ఏ హెల్ప్ చేయొద్దు, వానికి డబ్బు ఇవ్వద్దు, ఫుడ్ ఇవ్వద్దు, ఏమి వద్దు, ఒక చిన్న స్మైల్, ఒక చిన్న రిసీవింగ్, నువ్వు వచ్చేస్తావురా, నువ్వు నమ్మకమైన ఓ మాట, ఇదిదా చెప్పడం. నా అందుకే చెప్తాను, కొత్త వాళ్ళు వచ్చారా ఫస్ట్ వాళ్ళని రమ్మను, నా వాళ్ళతో ఉరికే మాట్లాడు, నా నీ స్టోరీ చేయని దానిలో వదిలే, స్టోరీ తర్వాత విన్నాను, నాతో మాట్లాడు, మనం మాట్లాడదాం. అదిదా దానిదా మనం ఇవ్వాలి, ఈ సొసైటీ కూడా మనం అదే ఇవ్వాలి. అంతే, డెఫినెట్ గా మనం ఏదైతే ఇస్తామో అది రిటర్న్ వస్తుంది అంటారు కదా నేచర్ కి, అది డెఫినెట్ గా. అండ్ రెగ్యులర్ గా మాట్లాడుకునేటప్పుడు కూడా అలాగే సార్ బాగుంది సార్, ఇంటర్వ్యూలా లేదు, ఇట్స్ లైక్ సంభాషణ, మీ సినిమాలో డైలాగ్స్ లా సంభాషణ లా ఉంది. అండ్ ఈ డిస్కషన్ మనం ఈ సొసైటీతో పట్టాలి, ఇలాంటి డిస్కషన్ మనం సొసైటీలో మాట్లాడాలి. చాలా కాలేజెస్కి వెళ్ళగానే మైక్ ఫస్ట్ తీసేయండి, నా మైకులు నిలిచి మాట్లాడడం, వాళ్ళ నాకు ఇందులో కూర్చున్నాం అది వద్దు, నా వాళ్ళతో కూర్చున్నాను చెప్పి వాళ్ళతో కూర్చుని చుట్టూ మాట్లాడగానే అది వేరే ఒకటి దొరుకు. వాళ్ళని మాట్లాడమని మనం వినాలి, వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు. వచ్చే వాళ్ళందరూ మైక్ బడికి మాట్లాడేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరితో మాట్లాడతారు. నిజమే, వాళ్ళు ఏమనుకున్నారు ఒకసారి వాళ్ళ దగ్గర మైక్ పెట్టాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ విషయం మనం వినంగానే మనకి చాలా విషయం తెలుస్తుంది. సో డిఓపి డన్ గ్రేట్ జాబ్. అండ్ నాకు తెలిసి అందరూ వాళ్ళు 100% ఇచ్చారు. కరెక్ట్. సో ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు
నాకు తెలుగు. తెలిసి Flight లో ప్రేక్షకులు ఈ ఎక్కిన ఉన్నాయి. విమానాన్ని ఎక్కి ఈ విమానం ఆ యొక్క హైట్స్ ని చూసి జూన్ అండ్ 9th. ఎస్ ఈ జర్నీని వాళ్ళందరూ కూడా ఎప్పటికీ మెమరబుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో సచ్ అ స్పీడ్ ప్రొడ్యూసర్ అండ్ డెఫినెట్ గా We have ఈ to సినిమాతో thank అసలు I was waiting for a chance to thank Kiran garu. నువ్వు మాట్లాడాలి. మీరు మాట్లాడారు. ఫినిష్ చేద్దాం ఇంకా. No, మీరు- let ఒక question ఫైనల్ గా Finishing విమానం ఒకటి- ఎక్స్పీరియన్స్ చెప్పి మీరు ఫినిష్ చేయండి. అంటే ఏం లేదు, కొన్ని కథలకి ఇప్పుడు అన్న కానీ నేను కానీ ధనరాజన్ కానీ ఇప్పుడు అనసూయ గారు కానీ మేమంతా చాలా ఇయర్స్ ట్రావెల్ అవుతున్నాం కదా. కొన్ని ప్రాజెక్టులకి డే 1 నుంచి అంటే కాస్టింగ్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, సినిమా అసలు నేను మామూలు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, కానీ నేను ప్రసాద్ గారికి మార్నింగ్ కథ పంపించగానే సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిపోయింది కథ. అలాగా ఈ సినిమానే ఎవరెవరు కావాలో అదే చూస్ చేసుకుందాం బేసిక్ గా. సో అలాగా ఆడియన్స్ కూడా ఇది ఖచ్చితంగా నచ్చిద్ది, వాళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అవుతారని అందరం గట్టిగా నమ్ముతున్నాం. అండ్ చూసిన ఆడియన్స్ గా నేను కూడా చెప్తున్నాను, ఆడియన్స్ గా. సో చెప్పండి. అందరికీ నచ్చుతుంది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అందరూ చేయాల్సిందే, చెప్పకూడదు, అందరూ నిజంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. Thank you, Geeta. Means a lot. థ్యాంక్ యూ సో మచ్. వెండి తెర మీద ఇలానే కనిపించాలి Thank మీరు. you. Thank you. కనపడ్డారు అలాగే సో యాంకర్స్ లో చాలా సుమతి ఇన్స్పిరేషన్ పాత్రలో. అన్నమాట. డెఫినెట్ గా చాలా మంది కళలు నెరవేరుస్తున్నారు అని అనిపించాలి మీరు. బికాస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ థ్యాంక్ ద యూ వెరీ ఫర్ బెస్ట్. విమానం గురించి, బికాస్ యాజ్ ఆడియన్స్ చూసిన వాళ్ళ చెప్పడం వేరే ఉంటుంది. Yeah. అవునండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. Thank సో you. విన్నారు కదా, Thank you. విమానం డెఫినెట్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే కొన్ని సినిమాలు చూడడం బాధ్యత, ఎంటర్టైన్మెంట్ గురించే కాదు, బాధ్యతగా చూడాలి. ఈ సినిమా బాధ్యత. 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 ఎప్పుడు మదర్ గురించే మాట్లాడతాం, నాన్న హీరో. మా రాజు ఒక మాట చెప్పాడు ఇందాక. ఏంటది? ఇప్పుడు మళ్ళీ చెప్పాలి, చాలా బాగా చెప్పారు. మళ్ళీ చెప్పరా చెప్పు. ఒకసారి. చెప్పరా కొడుకా. విమానం సినిమా మనం చూడాల్సిన కాదు, చూపించాల్సిన అదే వాడు చెప్పేది ఏంటంటే ఇది చూడాల్సిన సినిమానే కాదు, కాదు, చూపించాల్సిన సినిమా సినిమా కూడా కూడా అని చెప్తున్నాడు అనమాట. అది అర్థం. వాడు చిన్న ఏజ్ కాబట్టి చాలా పెద్ద మాట చెప్పాడు, కొంచెం తడబాటులు ఉన్నా కూడా పర్ఫెక్ట్ గా చెప్పాడు. అండ్ ఎస్, చూడాల్సిన సినిమా, చూసి 10 మందికి చెప్పి చూపించాల్సిన సినిమా, ఇది బాధ్యత పూర్వకంగా చూడాల్సిన సినిమా. అండ్ June 9th వచ్చేసింది విమానం. అండ్ ఆ రైడ్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎమోషనల్ రైడ్, డెఫినెట్ గా మీ హార్ట్ కి టచ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ గీతా. Fasten your seat belts. Take care and bye bye.